అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా ఈ నెల 10వ తేదీన విడుదలైన డెకాయిట్ చిత్రం విశేష ప్రేక్షాదరణ పొందడం తనకు చాలా ఆనందంగా ఉందని చిత్ర హీరో అడవిశేష్ వెల్లడించారు. చిత్రం విజయ యాత్రలో భాగంగా గురువారం రాజమండ్రి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక షెల్టార్లో జరిగిన మీడియా సమావేశంలో అడవిశేష్ మాట్లాడుతూ ఈ డెకాయిట్ చిత్రం తమ సినిమా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారని 2 కళాశాలల్లో పాటు 2 థియేటర్లు అభిమానులను కలిసి చిత్రాన్ని వీక్షించడం తమకు చాలా ఆనందాన్నిస్తుందన్నారు. గతంలో హిట్ మేజర్ చిత్రాలు విజయవంతమైన తర్వాత కూడా మొదటిసారిగా రాజమండ్రిలోనే వేడుకలు చేసుకున్నామని, ఇప్పుడు కూడా డెకాయిట్ విజయోత్సవాలను ఇక్కడే జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వించింది, కవ్వించింది, ఏడిపించింది అన్నారు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న గ్యాప్ లో గూఢాచారి చిత్రం షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయిందన్నారు. తన సోదరికి అమెరికాలో కుమారుడు పుట్టాడని, కేశవ్ అని నామకరణం చేశారని, త్వరలో అను అక్కడికి వెళుతున్నట్లు తెలిపారు. ఈ చిత్ర హరి మనస్తత్వంతో తన జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. సినిమా సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి ఇప్పుడు నేను రాజమండ్రికి వస్తాను. మనకి హిట్ 2కి జరిగింది, మేజర్కి జరిగింది, ఇప్పుడు డెకాయిటీ జరుగుతుంది. చిన్న హ్యాపీ లవ్ స్టోరీ కూడా జనాల్ని నవ్వించింది, కవ్వించింది, ఏడిపించింది అని ఒక హ్యాపీ. సో ఐఎమ్ హియర్. ఇవాళ సరదాగా 2 కాలేజీలకి వెళ్తున్నా, గట్టికెళ్ళి ఆరతికి వెళ్తా, మధ్యలో చిన్న రోజ్ మిల్క్ సిప్ వేస్తా. సిప్ అంటే రోజ్ మిల్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 2 షోస్, ఫస్ట్ షో, సెకండ్ షో మన అప్సరా థియేటర్ను సృష్టి కదా, సృష్టినా, ఈ 2 థియేటర్స్కి నేను వెళ్ళి అప్సర ఇంకో థియేటర్ సారథి. సో ఈ 2 ప్లేసెస్కి వెళ్ళి క్రౌడ్తో సినిమా చూస్తా, అలా సరదాగా మధ్యలో ఎక్కడ ఇది పరిస్థితి. వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. సడన్గా ఏదో మీడియాలో రిపోర్ట్స్ క్రెడిబిలిటీ అని, ఇది ఉందని, అది ఉందని, హ్యాపీ. మనం ఎప్పటిలాగానే వాటిని ఎక్కువ ఆలోచించకుండా జనం కోసం మన కృషి, మన కష్టం, మన హార్డ్ వర్క్, అదొక్కటే ఫోకస్ అన్నమాట.